వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమర్రి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, మొంతా తుఫాన్ ప్రభావంతో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని పలు గ్రామాలలో నేల కొరిగిన పంటలను ఈరోజు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పరిశీలించి రైతులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరానికి వచ్చే పంట దిగుబడిలో మొత్తానికి కనీస మద్దతు ధర రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారు మరియు వేల్పుకొండ సంపత్, గొల్లూరి పురుషోత్తం, ఆలకుంట మల్లేష్, తీగుట్ల నవీన్, ఉప్పులో నీలయ్య, తోట మహేష్, మల్లెత్తుల శంకర్, సంతుపరి మహేష్, జెట్పల్ తిరుపతి, పోరర్ల నాగరాజు, శశి, మంత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వెంటనే ప్రత్యేక బృందాన్ని, అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రజల ఓట్లతోటి గెలిచి ఇవాళ ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి రైతుల వైపు చూడకుండా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారానికి తిరగడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇవాళ స్థానిక సమస్యలు, స్థానిక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు దృష్టి పెట్టాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా విలేజ్ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి విలేజ్ రామగుండం, పాములపేట, హౌసింగ్ బోర్డు ఈ తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు 800 ఎకరాల పంట పొలాలని రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఐకేపీ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలామంది రైతులు చుట్టుపక్కల ఏవైతే ఇటు పెద్దంపేట కావచ్చు, ఇటు లింగపూర్ కావచ్చు, మరి దూరం వెళ్ళి వారు ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒక ఐకేపీ కొనుగోలు సెంటర్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలేజ్ రామగుండం అలాగే పాములపేట హౌసింగ్ బోర్డు కాలనీ రైతుల పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థల సేకరణ చేసి వెంటనే ఆ సెంటర్ని మంజూరు చేసి రైతులకి ఆదుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. రైతులందరి పక్షాన కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
అయితే ఇది అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది రైతులకు. గతంలో కూడా మనకు పోయినసారి పంటకు కూడా మీద వర్షాలు పడ్డాయి. అప్పుడు వర్షాలు చూపించండి అలా ఆ మిషన్ అయితే 3-4 ఏళ్ళ పోతుంది. ఇది ఇప్పుడు 15 ఏళ్ళగా దీనికి ఎక్కువ అవుతుంది. 3,500. సహకార సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని పశు వైద్యశాలలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేశ తొలి హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ తో కలిసి ఎంపీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. జిల్లాలలో కొర్రెలు, అరికలు, సాములు వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు వాటిని డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోబోతుందని తెలిపారు. మనం చేసేటువంటి వ్యవస్థలో, మనం చేసేటువంటి కార్యక్రమంలో దాన్ని అన్వయించుకోవాలి. అందులో భాగంగానే ఇందాకనే భక్తులు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. డీసీసీబీ గురించి నేను, ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. వాస్తవంగా నేను బాల్య దశలో కూడా నా చిన్నతనంలో మా ఫాదర్ ఒక రైతే కాబట్టి ఆయన బుక్కులు తీసుకొని ఆ విత్తనాల కోసం పోతుంటే ఆయన వెంటపడినటువంటి వ్యక్తి నేను కూడా. ఒకప్పుడు ఆడపై లైన్లో పెట్టి ఆ పుస్తకాలను పెట్టి ఆ ఫోటో ఇచ్చే వరకు గంటల తరబడి ఆడ విత్తనం చూడడం జరిగినటువంటి సందర్భాలు నేను పోకరాలు చూశాను. ఎందుకంటే నాకు తెలుసా బాధలు ఉంటాయి. ఆ తక్కువ రేటుగా విత్తనాలు వస్తే కూడా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, అవి దొరికితే. అటువంటి సంస్థలు ఈరోజు నేను ఒక ఎంపీ హోదాలో మన చైర్మన్ నాగేశ్వరరావు గారు పోలీసు వచ్చి కూర్చొని ఆ సంస్థ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఆనాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. నాకు ఇకపోతే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ఎస్పెషల్లీ డీసీసీబీ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ రావడం ఒక అదృష్టం వాస్తవంగా. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా మా దగ్గరికి వచ్చి ఆయన సంస్థ గురించి రకరకాలుగా చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, అన్నగారు మా సొంతం కుటుంబంలో అన్నగారు ఆ విధంగానే మాకు నాగేశ్వరరావు యాదవ్ గారు ఈ పదవి రాకుండా కూడా అన్నకు ఏదో ఒకటి రావాలని చెప్పేసి పరితపించిన వ్యక్తుల్లో మేము కూడా మొదటి వాళ్ళము. అయితే ఈ సంస్థను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఇందాక చాలా మంది చాలా సమస్యలు చెప్పారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తరం పరంలో భాగంగా రైతు మార్కెట్ సందర్శించడం జరిగింది. అంటే మీకు తెలియని విషయం చెప్పాలి కాబట్టి సందర్భం, ఆ రైతు మార్కెట్లో త్వరలు అమ్మే వాళ్ళు కూడా ఒక చోట ఒక షాప్లో పెడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఆ స్టాల్లోకి వెళ్ళి ఆ త్వరలు పట్టుకుని చూడాలి. ఎందుకంటే ఇందాక వారు త్వరల గురించి చెప్పారు కాబట్టి దాని గురించి సందర్భం వచ్చింది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా త్వరలు పట్టుకొని ఈ విధంగా త్వరలను మార్కెటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయినారు కాబట్టి మన పాత్ర రోజు మాదిరిగా అరికలు, ఈ కొర్రలు, ఈ జొన్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనిని పండించే దిశగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేద్దామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు మన కర్నూలు రైతు బజార్లో సి క్యాంప్ సెంటర్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని ఈ కొర్రలు అయితేనేమి, అరికలు అయితేనేమి, సజ్జలు అయితేనేమి, జొన్నలు అయితేనేమి ఇవంతా ఒక స్టేట్మెంట్ తయారు చేసిన మనం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో డ్రైనేజీ నుండి వడ్లు ఎత్తుతూ గుండెలు అవిసేలా రోధించిన మహిళా రైతు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్న మహిళా రైతు. చెప్పండి
సాయం చేస్తారు మేడం. నిజామాబాద్ జిల్లా వేల్పూరు పెద్దబాగు నుంచి ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లు జేసీబీని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మల్వియా సీజ్ చేశారు. मंकी वाले नो सर नो ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిని చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరు. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా వ్యవహరించిన అజారుద్దీన్ దేశానికి ఎంతో సేవ చేశారు. మహమ్మద్ అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది. విఖ్యాత క్రీడాకారుడికి అవకాశం అందిస్తుంటే బీజేపీ అడ్డుకుంటుంది. అజారుద్దీన్ పైన బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి అన్నారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లెక్క రాశారు. సరే, హైదరాబాద్ మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్. హైదరాబాద్ బిడ్డ మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా అజరుద్దీన్ అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి పనులు జరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందంటున్న విషయంపై బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిట్ శ్రీధర్ మీడియా సమావేశం. వనపర్తి ఎమ్మెల్యే ప్రతిసారి అభివృద్ధి పనులకు 1000 కోట్ల నిధులు తెచ్చామని చెప్తున్నారు. మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేను మున్సిపాలిటీలో జరిగే TUSFDC అమృత్ స్కీమ్ టెండర్లు గత ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. రోడ్డు వెడల్పుల విషయంలో మేము గతంలో MRO ఆఫీస్ నుండి రామాలయం వరకు అన్ని ఇళ్లను తొలగించాం. కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే MRO ఆఫీస్ నుండి పాలిటెక్నిక్ వరకు ఇళ్లను తొలగించి రోడ్ల విస్తరణ చేయండి. మెయింటెనెన్స్ పనులు చేస్తూ రోడ్ల విస్తరణ జరుగుతుందని అబుతా కల్పన కల్పించండి. గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ టౌన్ హాళ్లను కట్టించాం. మీకు ప్రజలకు వినియోగంలోకి తేవడానికి చేత కావడం లేదు. మీరు పార్టీలు మారినంత మాత్రాన జీవోలు మారవు. తెచ్చిన నిధుల పనులు ఎక్కడ జరుగుతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. TFIDC కానీ గత ప్రభుత్వం నిధులే అని చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే చెప్తే మరి మీ నోరా తాటిపట్టనా జాంగు మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినాం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. మీకు ఇప్పటికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాం, వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా భేషజాలకు పోము. మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీ ఉండాలి. పార్టీ మార్చినంత ఈజీగా జీవోలు మారవండి. మీ భావదరిద్రం మారొచ్చు, మీ అవసరాలు మారొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లా ఎప్పటికప్పుడు జీవోలను పొందపరిచే ఉంటాయి. ఏ ఆయంలో డబ్బులు వచ్చినాయి, ఏ ఆయంలో పనులు జరిగినాయి అని చెప్పి మరి ఉంటుంది. మరి అలా లేనిపోని అభూత కల్పనలు చేస్తున్నారు. ఉదాహరణకి మర్రికుంట చెరువుల గురించి మాట్లాడారు మీరు. గతంలో మిషన్ భగీరథ పేరు మీద గత ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ కబ్జాలకు గురైనటువంటి చెరువులను కుంటల్ని కూడా దురస్తు చేసి మరి మానవాళికి మొత్తాన్ని కూడా వాటర్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగింది. రైతులకు కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి వాటర్ ఏవైతే చెక్ డ్యామ్లు, చెక్ కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నావో దాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉందని తెలిసి గతంలో కబ్జాకు గురైనటువంటి చెరువులన్నింటిని కూడా FTL లెవెల్స్ ను, బఫర్ జోన్లను కూడా కొలతలు చేయించి వాటన్నిటిని కూడా CSR ఫండ్స్ ద్వారా, రకరకాల ఫండ్స్ ద్వారా మేము ఈ వనపర్తి పట్టణంలో 4 చెరువులను సుందరీకరణ చేసాం. మరి వాటన్నిటిని కూడా ఇవాళ మా మర్రికుంట విషయంలో ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే, అలుగు ఏదో కిందికుంది పైకుంది అని చెప్తారు. వీళ్ళని ఎత్తిన పెండ ఉందా లేకపోతే మోకాళ్ళ ధమాకుందా అర్థమవుతలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలోనే ఏ చెరువుకైనా 2 వైపులా అలుగులు ఉంటాయి, తూములు ఉంటాయి. ఒక అలుగు అనేది ఏదైతే చెరువు నిండినప్పుడే మంతటి దుంకుతుంది. ఇంకోటి దానికన్నా ఓవర్ఫ్లో వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ సంబంధించి ఉంటాయి. అది జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే విధానం. ఏదో BRS వాళ్ళు తీసుకొచ్చి తూము పెట్టిర్రు, PRS వాళ్ళు తీసుకొచ్చి అలుగు కట్టిర్రు. ఏం మాటలండి ఇవి? రికార్డు బద్ధంగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు. సరే మేము కట్టినాం. మరి మొన్న మీ నాయకుడు ఒక ఆయన ఆడ కల్వర్ట్ కట్టిండు. మరి ఆ వాగు ఏడ ఉందని కట్టిండు. ఆ వాగులో నీళ్లు పోతాయని చెప్పి కల్వర్ట్ కట్టిండు. అది కూడా అస్తవ్యవస్థంగా కట్టిండు. అలా కల్వర్ట్ కట్టినప్పుడు దాన్ని హైట్ లేపి వాటర్ కిందికి వెళ్ళాలని సోగిలేదా మీ ఎమ్మెల్యేకి? మీకు అది రెడ్ డ్యామ్ చేసిర్రు, బిల్లు ఎత్తుకున్నారు. మరి దాన్ని ఇప్పుడు ఎవరు అడుగుతారండి? ఒక్కొక్కరు పెద్ద పెద్ద మాటలు పాలిటెక్నిక్ అంటున్నారు మీరు. ఇవాళ హై స్కూల్ గ్రౌండ్ చిన్న వర్షం పడితే చెరువుగా తలపించేది. మరి మేము ఆనాడు 7 కోట్ల రూపాయలను వెచ్చించి వరద కాలువలు కట్టాం వనపర్తిలో. మీకు గుర్తు రాలే? ఈ అభివృద్ధి గుర్తు రాలేదా? ఇవాళ పెద్ద పెద్ద పైమాటగిరి మాట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళు. 2 బ్యూటిఫికేషన్, వనపర్తికి ఒక సుందరీకరణమైనటువంటి లొకేషన్ ని కూడా మీరు చిందరవందర చేస్తున్న పరిస్థితి. 4 ఎకరాలు 5 ఎకరాలు రైతులు సంతోషపడ్డారు. మేము అప్రిషియేట్ చేస్తాం. అసోటివి చెప్పుకోండి. కానీ ఆ బిల్డింగ్ కట్టినాం, ఈ రోడ్ వేసాం, మీకు చేత కాదవి. నేను సవాలు విరుస్తున్నా, మీ పరిశీలన చేసుకోండి మిత్రులారా. మీరు కూడా రాజకీయ అనుభవం ఉంది. దాంట్లో 2-3 ప్రజాసేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు తెలియని వాళ్ళు ఏమాడు కూర్చొని మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మీరు ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ప్రజలకు మేలు చేసి.
మొంతా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంట బీమా, గిట్టుబాటు ధర వంటివి కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ఇవాళ పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ఎన్యూమరేషన్ సమయంలో రైతులకు నష్టం జరగకుండా వారి తరపున నిలబడాలని నేతలకు సూచించారు. పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణా జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణా జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే, ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలుపంచుకుంటా ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, షాకింగ్ విజువల్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం. వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వరదలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.